నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన క్షత్రియుడు, ఆయన దగ్గర సైన్యం ఉంది, అందుకని నేను ఆయనతో యుద్ధం చెయ్యకూడదన్నాడు. ఆ సైన్యంతో యుద్ధం చెయ్యడానికి కావలసినంత సైన్యాన్ని కూడా నేను సృజించనా? నీ ఇష్టం, సృజించు, రక్షించు అన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః ఊధసత్పద సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. అది వెంటనే అంబా అని ఒక పెద్ద అరుపరిచింది. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః. బాలసూర్యుడు ఎలా మెరుస్తూ ఉంటాడో అటువంటి మెరిసిపోతున్నటువంటి కాంభోజ వంశానికి చెందినటువంటి వారు దాని యొక్క హొంబారవలంలోంచి పుట్టారు. ఊధసత్పద సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. చేతిలో అనేకమైనటువంటి ఆయుధములు పట్టుకున్నటువంటి కొన్ని లక్షల మంది పప్లవులు అనేటటువంటి వారు దాన్ని పొదుగులోంచి పుట్టారు. దాని యొక్క యోనిలోంచి యవనులు వచ్చారు. దాని యొక్క గోమయ స్థానంలోంచి శకులు పుట్టారు. దాని యొక్క రోమ కూపాలలోంచి కిరాతులు, హారీతులు, మ్లేచ్చులు కొన్ని లక్షల మంది పుట్టారు. వీళ్ళందరూ విశ్వామిత్రుడి మీద పడ్డారు. విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి కుమారుల్ని కూడా సంహరించారు. విశ్వామిత్రుడు ఖిన్నుడైపోయాడు. తర్వాత పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి అంటాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానివే అంటాడు. ఆ కామధేనువు వలన ఇద్దరి మధ్య వైషమ్యం ప్రారంభమైంది. ఈ కామధేనువు వలన విశ్వామిత్రుడు నన్ను అవమానించాడు. ఆ కామధేనువు వలన నా సైన్యం కుమారులు మరణించారు. నేను కూడా ఋషినవుతానంటాడు. నేను బ్రహ్మర్షినవుతాను. ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, పరమశివుడి గురించి తపస్సు చేశాడు, ధనుర్వేదాన్నంతటినీ పొందాడు. మళ్ళీ వశిష్ఠుడి మీదకి వచ్చాడు, యుద్ధం చేశాడు, ఇన్ని అస్త్రాలు ప్రయోగించాడు. వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని తీసి ఇలా అడ్డు పెట్టాడు, అన్నింటినీ పుచ్చేసుకుంది. బ్రహ్మబలం ముందు నేనెంత అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు, తపస్సు చేశాడు. అబ్బో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ఒకసారి తపస్సు చేయడం మొదలుపెట్టాడు, మేనకొచ్చింది, తపస్సు క్షయమైపోయింది. ఒకసారి తపస్సు చేస్తున్నాడు, త్రిశంకుడు వచ్చాడు, తపస్సు క్షయమైపోయింది. ఒకసారి తపస్సు చేస్తున్నాడు, రంభొచ్చింది, తపస్సు క్షయమైపోయింది. ఎన్ని దిక్కులకు వెళ్ళి ఎన్ని చోట్ల ఆ తపస్సు చేసేటప్పుడు ఉద్ధాన పతనాల్ని పొందాడు. చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. చిట్ట చివరికి బ్రహ్మర్షి అయిన తర్వాత బ్రహ్మగారు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం తెస్తూ అన్నాడు. ఓ బ్రహ్మర్షి అని పిలిచాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు ఏ కోపం లేదు. వశిష్ఠుడు నన్ను అలా పిలుస్తాడా అని అడిగాడు. నువ్వు బ్రహ్మర్షి అయ్యాక ఎందుకు పిలవడు అన్నాడు. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి అని పిలిచాడు. తర్వాత ఇద్దరు గొప్ప మిత్రభావనతో మెలిగారు. కాబట్టి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పంతం వల్ల ఆ బ్రహ్మర్షి స్థానానికి ఎదిగాడు అంటే ఒక ఆవు కారణంగా అయ్యాడు. ఒక ధేనువులోంచి వచ్చినటువంటి సైన్యము చేత ఓడింపబడినటువంటి విశ్వామిత్రుడి మనస్సులో పెరిగిపోయినటువంటి బలవత్తరమైనటువంటి వైషమ్యమే చిట్ట చివరికి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి కారణమైంది. ఆ గోవు అంత పరమ పవిత్రమైనది. మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి, ఏ కావ్యాన్ని పరిశీలించండి, గోవు యొక్క స్పర్శ లేకుండా ఉండదు. అంతవరకు ఎందుకు? కొడుకు పుట్టాడనుకోండి గోదానం చేస్తారు, పెళ్లి చేశారనుకోండి గోదానం చేస్తారు, ఉపనయనం చేశారనుకోండి గోదానం చేస్తారు. మీరు ఏ మంచి పని చెయ్యండి గోదానం చేస్తారు. గోదానం చేసి కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. ఎవరైనా ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావుడు కనపడ్డాడనుకోండి, ఆయనని సాదరపూర్వకంగా ఆహ్వానించినప్పుడు ఆయనకి ఏ కానుక ఇవ్వాలి అంటే, శాస్త్రంలో ఒక మహానుభావుడి దర్శనం అయినప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఏ వస్తువు సృష్టిలో లేదు, ఒక గోవుని దానం చేసేయాలి. అందుకే కార్తవీర్యార్జునుడు కూడా పులశ్చ బ్రహ్మ తన మాహిష్మతీపురానికి నడిచొస్తే, ఇంతటి మహానుభావుడు ఏ కారణం చేతనైతేనే నా నగరానికి వచ్చావు అని వెంటనే గోదానం చేశాడు.
ఒక మహానుభావుడు అని మీకు అనిపించింది అనుకోండి, శాస్త్రం వెంటనే చెయ్యమని చెప్పిన పని ఏమిటి అంటే గోదానం. గోవు ఇంట్లో ఉందనుకోండి, ఐశ్వర్యము క్షయము కాదు, వేదం హామీ ఇచ్చింది. గోవు ఇంట్లో ఉండి 4 గడ్డి పరకలు తిందనుకోండి, ఆ గోవు ఇంట్లో తిరుగుతుంటే అది సమస్త ఐశ్వర్యమునకు కారణమవుతుంది. అందుకే 5 లక్ష్మీ స్థానాలు చెప్తారు పెద్దలు. అందులో గోవు యొక్క వెనక తట్టు, అందుకే గోవు యొక్క పృష్ఠభాగంలో పూజ చేస్తారు. గోవు యొక్క పృష్ఠభాగం లక్ష్మీ స్థానం. అలాగే స్త్రీ పాపట ప్రారంభ స్థానం. స్త్రీ పాపట తీసుకునేటప్పుడు ఈ ప్రారంభ స్థానంలో సింధూరంతోటో బొట్టుతోటో అలంకరించుకుంటారు, అలదుతారు, అది లక్ష్మీ స్థానం. అలాగే అరవిరిసినటువంటి తామర పువ్వు, ఆ దుద్దు మీద లక్ష్మీదేవి కూర్చుంటుంది. జలజంస స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకం రేకుల చందంబుల కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ అంటారు పోతన గారు. ఆ తామర పువ్వు మధ్యలో ఉండేటటువంటి దుద్దుని ఆసనం చేసుకుని లక్ష్మీదేవి కూర్చుంటుంది. అందుకే అరవిరిసినటువంటి తామర పువ్వు ఒక స్థానం, అప్పటికి 3. 4వది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే చాలా గొప్ప సత్కారం ఏమిటి అంటే, ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చోబెట్టి గజారోహణం చేయించారంట. ఆయన మహానుభావుడండి, ఆయనకి గజారోహణం చేయించారండి అంటారు. అల్లసాని పెద్దన గారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తి బిరుదైన కవిగండ పెండేరమునకీవె తగునని తానె పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణ రాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అని చెప్పుకున్నాడు రాయల వారు మరణించిన తరువాత. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొని రాయల వారు మదగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దన గారు ఏ వీధిలోనన్నా కనపడితే ఏనుగు మించి కిందకి దిగి ఆంధ్ర కవితా పితామహ అని నన్ను పిలుచునట్టి, ఓ అల్లసాని పెద్దనా అని పిలిచేవాడు కాదు, ఆంధ్ర కవితా పితామహ అని పిలిచి చెయ్యిచ్చి పైకి ఎక్కించుకుని ఏనుగు కుంభస్థలం మీద కూర్చోబెట్టేవాడు. ఎన్నిసార్లు ఆరోహణ చేయించాడో. బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే, నీవు తప్ప దీనికి అర్హులెవరయ్యా అని చెప్పి పాదాన్ని పట్టుకుని గండపెండేరం వేశాడు. అటువంటి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచు అంటాడు. అందుకే ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం. 5వది మారేడు దళం. మారేడు దళానికి ఈనెలు ఉంటాయే, ఆ ఈనెలు ఉన్నవేపు పడాలని ప్రయత్నం చెయ్యక్కర్లేదు. మారేడు దళాలు పళ్ళెంలో పట్టుకుని పూజ చేస్తున్నారనుకోండి, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అని పూజ చేస్తున్నప్పుడు మారేడు దళం శివలింగం మీద పడినప్పుడు ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. ఎలా పడినా మారేడు దళం అనుగ్రహిస్తుంది. మారేడు దళం తపసాను దంతు మాయాంతరాయాశ్చ లక్ష్మీ అని ఆ లక్ష్మీదేవి తపస్సు చేసి సృజించింది మారేడు చెట్టుని. అటువంటి మారేడు చెట్టు, అటువంటి మారేడు దళం లక్ష్మీస్థానం. అందుకే ఈ 5టిని లక్ష్మీస్థానాలుగా చెప్తారు. ఏనుగు యొక్క కుంభస్థలం 1, ఆవు యొక్క వెనక తట్టు 1, స్త్రీ పాపట ప్రారంభ స్థానం 1, అలాగే బిల్వదళం 1, చిట్ట చివరిది పద్మము. ఈ 5 లక్ష్మీస్థానాలు. అందులో గోవు యొక్క వెనక తట్టు లక్ష్మీస్థానం. అందుకే భీష్మాచార్యుల వారు చెప్తాడు, గోవు యొక్క దర్శనమైనప్పుడు పరమభక్తితో మనసులో ఆదరభావంతో గోవు వంక చూసిన వాడెవరో వాడికి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోవు మనకెవ్వరికీ అక్కరలేనటువంటి వస్తువులని తన ఆహారంగా తీసుకుంటుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్ అంటాడు, వాచవయైన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసే వాడు తా కేచరుడైన మణికీలిత యుక్త బాహువులన్ వేచని తుంచివైతు విధివీధికి నేగిన నెలదాగినన్ అంటాడు. వాచవి అయిన గడ్డి తిని, మనకక్కర్లేనటువంటి గడ్డి ఆవు తింటుంది. అది తినేటప్పుడు కూడా అది పుట్టలు అవి ఎక్కుతుంది. పెద్ద పెద్ద ప్రవాహం ఒడ్డున బాగా ఎత్తుగా మొలిచినటువంటి గడ్డి తింటుంది. ఆ గడ్డిలో పావులు అవి పడుకుంటాయి.
అది ముడ్డి మీద కొడితే ఆవు చనిపోతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకుని ఏ పావన్నా వస్తుందేమో అని గబ 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 కురుగుతుంది, గడ్డిని తినేస్తుంది. ఆ 2 కాళ్ళు వేసి పుట్టలెక్కి తింటుంది, గబగబా తినేస్తుంది. ప్రశాంతంగా ఓ చోటుకి వచ్చి కూర్చుంటుంది. కూర్చుని కడుపులోకి తను గబగబా తినేసినటువంటి గడ్డిని ముద్దలు ముద్దలుగా మళ్ళీ కంఠంలోకి తెచ్చుకుంటుంది. ఆ చిన్నతనంలో ఆవు ఉండేది మా ఇంట్లో. ఆవు నెమరవేయుట అని మాకు ఒక పాఠం ఉండేది. చూడ్డానికి ఆవు దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. నేను కడుపులోంచి కంఠంలోకి ముద్ద రావడం కనపడుతుంది, నాకే కాదు ఎవరికైనా కనపడుతుంది. ముద్ద కింద కడుపులోంచి కంఠంలోకి వస్తుంది అని త్రేయించినట్టుగా చేస్తుంది. అప్పుడు కడుపులోంచి కనపడుతుందో ముద్దలా ఇలా వస్తుంది. అది కంఠంలోకి వచ్చాక నోట్లోకి తెచ్చుకొని మీరు అది నోరు నవ్వులుతున్నప్పుడు తెలుస్తుంది. గడ్డి ముద్ద, కొరికేసిన గడ్డి ముక్కలతోటి బాగా నవ్వులుతుంది. నెమర వేసేటప్పుడు ఆవు యొక్క తాదాత్మ్యత చూడాలి. అరమోట్పు కన్నులతో దవడలు కదుపుతూ బాగా నవిలి మింగుతుంది. మళ్ళీ తాను నెమరవేయినటువంటి గడ్డిని ముద్దలు ముద్దలుగా మళ్ళీ కంఠంలోకి తెచ్చుకుంటుంది. బాగా ఆ నవిలి 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 మింగుతుంది. మనకి అక్కర్లేని గడ్డి తింటుంది. వాసవియైన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా. మనము తాగనటువంటి నీళ్లు ప్రవహిస్తున్నటువంటి కాలవల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతుంది. తాగి ఇహమునందు మన బిడ్డలకు కావలసిన పాలు దగ్గర నుంచి సన్యాసాశ్రమంలో ఉన్న వారికి సత్వగుణం నిలబడడానికి కావలసినటువంటి పాల వరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కావలసినటువంటి పాల దగ్గర నుంచి పరమ వృద్ధులు తాగడానికి శక్తిని పొందడానికి కావలసిన పాల వరకు ఇంత గొప్ప పాలిస్తుంది. ఆ పాలు పట్టికెళ్ళి అభిషేకం చేసినంత మాత్రం చేత జ్ఞాన కటాక్షం కలుగుతుంది. ఉత్తరోత్తర ఉత్తమ లోకాలు పొందడానికి కావలసినటువంటి పుణ్యాన్ని సమపార్జించుకోవడానికి కావలసినటువంటి సాధనమైనటువంటి పాలని సమకూరుస్తుంది. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి కావలసిన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తుంది. ఇన్ని చేసేటటువంటి గోవు కన్నా సాధువు అని పిలవడానికి యోగ్యమైన ప్రాణి లోకంలో ఇంకోటి ఉంటుందా? అందుకే పరమేశ్వరుడు ఒక ప్రతిజ్ఞ చెప్పాడు భాగవతంలో. నేను ఎవరి మీద కోపగించను, కానీ అవతల వాడిని చంపడం కోసం నేను అవతారంగా దిగి రావాలంటే కొన్ని కారణములు ఉంటాయి. ఆ కారణములు ఎప్పుడైనా జరిగితే మాత్రం కేవలం చంపడానికే వస్తాను అవతారంగా. ఆయన లోపల నుంచి పక్కకి పోతే చాలండి, చచ్చిపోతాడు. శివం బయటికెడితే శవం అయిపోతుంది. కానీ భక్తుల కోసం అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలుసా? శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసపొందు. శుద్ధ సాధులందు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాణ్ణి పాడు చేసేటటువంటి ప్రయత్నం చేసినా, వాడు బాధపడేటట్టు ప్రవర్తించిన, శుద్ధ సాధులందు సురలందు దేవతల్ని బాధపెట్టిన, శృతులందు వేదం జోలికి వెళ్ళిన, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు, ఆవులు అదే పనిగా సంహరింపబడుతున్న విప్రకోటియందు, వేదం చదువుకుని పరమ పవిత్రమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి హింస పెట్టిన, ధర్మ పదవి ఎందు ధర్మాన్ని పాడు చేసిన, తవిలి నాయందు చిట్ట చివరికి నన్నే ధిక్కరించిన నాడు హింసనుందు అప్పుడు సంహరించడానికి అవతారంగా వస్తాను. ప్రహ్లాదుణ్ణి వాడు బాధ పెట్టిన నాడు నృసింహావతారంగా వస్తాను అని చెప్పాడు. అందుకే ఎక్కడెక్కడ గోవు బాధపడుతుందో అక్కడ భగవానుని యొక్క కడుపు ఉడికిపోతుందట. అందుకే ఒక మాట అంటారు, ఆయన వటదళంబున కనుమూయువాని కడుపు. ఆ వటపత్రం మీద పడుకునేటటువంటి వటపత్రశాయి అయినటువంటి కృష్ణ భగవానుని యొక్క కడుపు ఎప్పుడు ఉడికిపోతుందంటేట ఆవుల జోలికి వెళ్ళి ఆవుల్ని బాధ పెడితే. అందుకే ఒక మహాభక్తుడి జోలికి వెళ్ళి మహాభక్తుణ్ణి బాధ పెట్టడం ఎంత మహాపాపమో, ఒక ఆవు పట్ల ఆవు బాధపడేటట్టు ప్రవర్తించడం కూడా అంత మహాపాపం. అలాగే బాధపడుతున్నటువంటి ఆవుని సేవించడం, ఆ ఆవుకి శాంతి కల్పించడం కూడా అంతటి మహాపుణ్యం. అందుకే ఒక గరుకు స్తంభం వేస్తే చాలు, ఆవుకి ప్రదక్షిణం చేస్తే చాలు, దాన్ని ఈగలు కుడుతూ ఉంటే తోలితే చాలు ఒకసారి, అంతటి మహాపుణ్యం. అది మామూలు పుణ్యం కాదు. భీష్ముడు అంటాడు అధిక పుణ్యంబు అంటాడు. అది సామాన్య పుణ్యం కాదు.
మహాద్భుతమైనటువంటి పుణ్యం అవుతుంది. గోవు జోలికి వెళ్ళి బాధపడితే అది సాధు పురుషుల పట్ల చేసినటువంటి హింస ఎటువంటిదో అంతకన్నా భయంకరమైనటువంటి హింసగా మారుతుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్తు ఒక మాట అంటాడు, అమ్మా ఆవులు పరమ సాధువులైనటువంటి జంతువులు, ఇక్కడ అందరూ బ్రతకడానికి కావలసినటువంటి పాలనిస్తున్నాయి, అందుకని మాతృశబ్దం చేత పిలవబడ్డాయి, గోమాత అని పిలుస్తున్నాం, ఉత్తమ గతులు ఇస్తున్నాయి. అటువంటి ఆవుని బాధ పెట్టిన వాణ్ణి బాధ పెట్టడం రాజు యొక్క లక్షణం. అందుకే సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. అమ్మా నేను ఎందుకు ఆవుని రక్షిస్తున్నానో తెలుసా, నిన్ను చూసి ఏడుస్తున్నానో తెలుసా, నిన్ను ఎగిరిగిరి తన్నాడు కలిపురుషుడని ఎందుకు కోప్పడుతున్నానో తెలుసా అమ్మా, సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము, పరమసాధువైనటువంటి ఆవులాంటి జంతువులకు బాధలు కలుగుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి ప్రభువు యొక్క ఆయువు స్వర్గము ధనము కీర్తి నశించిపోతాయమ్మా, అందుకే నిన్ను రక్షించాలనుకుంటున్నాను తల్లి అన్నాడు. గోవు యొక్క రక్షణము అంత గొప్పది, గోవు యొక్క సేవ అంత గొప్పది, గోవు యొక్క ప్రదక్షిణం అంత గొప్పది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, నువ్వు ఎన్ని దేవాలయాలు నిర్మాణం చేయి ఒక గోశాల నిర్మాణం చేసిన దానితో సమానము మాత్రము ఎన్నటికీ కానేరదు. నిన్ననే మీతో నేను ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనిక పర్వాన్ని ఆధారం చేసుకుని చెప్పాను. ఒక దేవాలయం పరిపూర్ణంగా నిర్మాణం చెయ్యాలంటే అన్ని ప్రాకారాలతో కోనేటితో నిర్మాణం చెయ్యాలి. అదే 4 కర్రలు పాతి 4 తాటాకులేసి ఒక ఆవు సేద తీరడానికి ఒక శాల కట్టి లోపల పెట్టారనుకోండి, ఆవు కడుపులో పరమ పవిత్రమైనటువంటి మూత్రము ఉత్పాదనమవుతోంది కాబట్టి ఒక గొప్ప కోనేటితో 33 కోట్ల మంది దేవతలకి పరివార దేవతలతో కలిపి దేవాలయ నిర్మాణం చేసినట్టు. అటువంటి దేవాలయాన్ని నిర్మాణం చెయ్యగలిగిన వాడు లోకంలో ఉంటాడా? అది దేని చేత సాధ్యమవుతుంది అంటే గోశాల నిర్మాణం చేత సాధ్యమవుతుంది. పూర్వం రాజులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వేదాభ్యాసం చేసిన వాళ్ళు కానివ్వండి, 10 మందికి మంచి చెప్పిన వాళ్ళు కానివ్వండి, లోకంలో ధర్మం తెలిసిన వాళ్ళు కానివ్వండి, పుణ్యమును సముపార్జించుకోవాలనేటటువంటి ఆర్తి కలిగిన వాళ్ళు కానివ్వండి, మనసులో ఆందోళన ఉపశమించాలని కోరుకున్న వాళ్ళు కానివ్వండి, మంచి సంతానాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, ఐశ్వర్యం కలగాలని కానీ నిలబడాలని కానీ కోరుకున్న వాళ్ళు కానివ్వండి, యోగక్షేమములను పొందాలనుకున్న వాళ్ళు కానివ్వండి, దండయాత్రలో విజయం పొందాలనుకున్న రాజు కానివ్వండి, ఎవరైనా చేసినది ఏది అంటే గోసేవయే. గోసేవని మించినటువంటి సేవ, గోవుకు చేసినటువంటి పూజని మించినటువంటి పూజ లోకంలో లేదు. గో రక్షణమంత గొప్పది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు ఉత్తర భారతంలో పర్యటించారు. ముందరే పరివారం అంతా వెళ్ళిపోయింది, ఆవలి వైపుకు చేరవలసినటువంటి ఊరు. సాయంకాలం వేళ ప్రదోష వేళ దాటిపోయిన తర్వాత దగ్గరే కదా, ఆ ఊరు వెళ్ళిపోదామని అవతల ఊరు చూపించడానికి, మార్గం చూపించడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. దిగబెట్టడానికి ఎవరో తెలియని వాళ్ళు 2 బయలుదేరారు. కొద్ది మంది పరివారంతో, ఒక ఆవుతోటి, ఒక గుర్రంతో స్వామి బయలుదేరారు. కాలినడకన వెడుతున్నారు సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించి. దారి తప్పిపోయారు, అడవిలోకి వెళ్ళిపోయారు. ఆ అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి. ఈ గోవుని రాత్రి వేళ చెనకుతాయేమోనని ఇంతలో రైలు కూత వినపడింది. రైలు కూత వినపడింది అంటే అక్కడ దగ్గరలో ఏదో రైలు పట్టాలున్నాయి కాబట్టి ఏదైనా ఊరు ఉండొచ్చని ఆ కూత వినపడిన వైపుకి ప్రయాణం చేసి వెళ్ళారు. వెడితే అక్కడ శిథిలమైపోయి వాడకంలో లేనటువంటి ఒక చిన్న గది కనపడింది. అంతకుముందు రైల్వే శాఖ వారు ఉపయోగించింది. కానీ ముందర ఎక్కడో దూరంగా పెద్ద స్టేషన్ ఒకటి ఉంది. ఎస్కేప్ లైన్ అంటారు. మధ్యలో ఎప్పుడైనా బళ్ళు ఆగడం కోసమని మధ్యలో ఒక లైన్ ఉండి ఒక అబాండన్డ్ వ్యాగన్స్ అంటుంటారు చూసారా, వాడడానికి ఉపయోగం లేనటువంటి ఒక రైలు పెట్టి ఒకటి అక్కడ ఉండిపోయింది. మహాస్వామి గబగబా అక్కడికి వెళ్ళి ముందు గోవుని పరివారం అంతటితోటి సాయం పట్టి గోవుని రైలు పెట్టెలోకి ఎక్కించేశారు. ఎక్కించేసేసి ఆ రైలు పెట్టె మూయించేశారు.
మూయించేసి దానికి ఎదురుగుండా ఒక ఏదో చూడండి ఊయల కట్టుకుంటారు, అలా తాడుతో ఒక ఊయల లాంటిది కట్టుకున్నారు. కట్టుకొని అందులో కూర్చున్నారు. సత్యదండం పట్టుకొని కామాక్షి పరదేవతని జపం చేస్తూ కూర్చున్నారు. తనకి కొంత దూరంలో గుర్రాన్ని పెట్టారు. ఒకవేళ వాసన పసిగట్టి అరణ్యంలోంచి పెద్ద పులి వస్తే దాని కడుపు నిండడానికి అది గుర్రాన్ని కొట్టేయాలి. ఒకవేళ గుర్రాన్ని తినేసిన తర్వాత కూడా కడుపు నిండక ఒకటి కన్నా ఎక్కువ పెద్ద పులులు వస్తే గోవు వాసన బట్టి గోవుని చంపడం తన కళ్ళతో చూడకూడదు. గోవు జోలికి వెళ్ళడానికి ముందు ఆ తాటిలో అడ్డంగా ఉన్నటువంటి తనని చంపేయాలి. తన శరీరం పడిపోయిన తర్వాత గోవు జోలికి వెడతాయో వెళ్ళవో. ఆ గోవు పడిపోవడం తన కళ్ళ ముందు చూడకూడదని ఆ రైలు పెట్టికి అడ్డంగా ఒక తాడు కట్టించుకొని ఆ తాటిలో కూర్చున్నారు. కూర్చుంటే ఆయనకి ఉన్నటువంటి ఆ తపోశక్తికి వస్తుందా పెద్ద పులి. ఆ చుట్టుపక్కల క్రూర మృగాల అరుపులు వినపడ్డాయి, కానీ రాత్రంతా కూడా ఏ మృగం రాలేదు. తెల్లవారుతుండగా మళ్ళీ దారి సరిగ్గా తెలుసుకుని ఆ వెంట వచ్చిన వ్యక్తి చూపిస్తే పరివారం వెళ్ళిపోయింది. గోసంరక్షణకి మహానుభావుడు పరమాచార్య స్వామి వారు నడుం బిగించి అంత సేవ చేశారు. అలాగే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు తుంగానదిని దాటి శారదాదేవి మందిరంలో పూజ చేయడానికి వెడుతున్నారు. ఆయన ఇలా గుడిలోకి వెళదామని రాజద్వారం దాకా వచ్చారు. ఇక లోపలికి వెళ్ళాలి. ఒక ఆవు ఎక్కడి నుంచో గబగబా వచ్చి అడ్డంగా పడుకుంది. ఆయన అన్నారు, లోపలికి వెళ్ళక్కర్లేదు, పీట వేయండి అన్నారు. ఆవు పృష్ఠభాగం దగ్గర పీట వేశారు. పూజా సంభారాలు ఇమ్మని లోపల గుడిలో శారదకి చెయ్యవలసినటువంటి పూజ ఆ గోవుకి చేసేశారు. చేసేసి ఆ పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయ్యో మరి లోపలికి వెళ్ళరా శారద దర్శనానికి అన్నారు. ఆయన చటుక్కున ఆగి వెనక్కి తిరిగి అన్నారు, ఈ గో ఒకటి లోపల శారద ఒకటా? గోవే శారద. నన్ను అనుగ్రహించడానికి ఇవాళ అమ్మవారు ఇలా వచ్చి పూజ స్వీకరించిందన్నారు. గోవు పూజ స్వీకరించడానికి బాగా అలవాటు పడిందని గుర్తేమిటో తెలుసా? పరమ నిర్భయంగా, ఎంతో సంతోషంగా, ప్రసన్న హృదయంతో వీళ్ళు నన్ను పూజిస్తారు తప్ప చెనకరని పూజ ప్రారంభం చేస్తుండగానే చక్కగా పడుకుంటుంది. పడుకుని 4 కాళ్ళు జాపుకొని పెద్ద పొదుగు పక్కన పెట్టి, రఘువంశంలో కాళిదాస్ అంటాడు, 4 సముద్రముల మధ్యనున్నటువంటి భూమిని పరిపాలించడానికి సమర్థుడైనటువంటి దిలీపుడు 4 శిరముల మధ్యనున్నటువంటి పెద్ద పొదుగుతో ఉన్న కామధేనువుని రక్షించాడన్నాడు. తెల్లగొడుగు లేకపోయినా ఆవుని సేవిస్తున్నానని సంతోషించాడు. అలా ఆ ఆవు పడుకుంటుంది, పడుకుని గోపూజ స్వీకరిస్తుంది. మన గోశాలలో ఆవులు పూజలకి ఎంత అలవాటు పడ్డాయంటే, మనం పూజ చేయడానికి ఇలా వెళ్ళేటప్పటికే చాలా గోవులు పడుకుంటాయి, పడుకుని చక్కగా పూజ స్వీకరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గో పూజ అంత గొప్పది. మహానుభావులు జీవన్ముక్తులైనటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వంటి మహాపురుషులే గోవు కనపడితే అంత పొంగిపోతారు. శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషులు భారతీ తీర్థ మహాస్వామి వారు కాకినాడ పట్టణానికి వచ్చినప్పుడు వారు విడిది చేసిన ఇంట్లోంచి బయటికి వచ్చేటప్పుడు వారికి గోవు ఇష్టమని గబగబా చుట్టుపక్కల వెతికి ఒక ఆవుని తీసుకొచ్చి అక్కడ కట్టాం. మీరు గోపూజ చెయ్యండి అని ఏం అడగలేదు. ఆయన విడిదిలోంచి బయటికి వచ్చారు. ఇలా అందరి వంక చూస్తూ ఇలా చూశారు. ఓ గోవు అన్నారు. అంతే సంతోషపడిపోయి అరటిపళ్ళు అవి దానికి పెట్టి పువ్వులు వేసి అక్షతలు వేసి పూజ చేసి బయలుదేరారు. ఒక గోవు యొక్క పూజకి వెళ్ళేటప్పుడు భార్య ఎలా నడవాలో కూడా చెప్తాడు వశిష్ఠుడు. అక్షతల పాత్ర పట్టుకుని వెళ్ళాలి అంటాడు. అంత గొప్పగా ఆ గోవుని సేవించి ఎందరో తరించారు. గోవు గోవే. గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది, గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. వేదం గోవుల్ని ఆహ్వానం చేస్తుంది. ఓ గోవులారా, మీరు కళ్యాణప్రదమైనటువంటి స్వరూపాలు, శోభనములను ఇవ్వగలిగినటువంటి వారు, శుభములను పరంపరగా ఇవ్వగలిగినటువంటి వారు. అటువంటి మీరు మీ దూడలతో అంబారావం చేస్తూ మా ఇళ్ల ముందు తిరగండి అని ఆహ్వానం చేస్తుంది. గోవు ఎక్కడ ఉన్నా కూడా అసాధ్యమైనటువంటి విషయాన్ని కూడా సుసాధ్యము చెయ్యగలిగినటువంటి రూపం.
అసలు ఇక సృష్టిలో దీన్ని మార్చడం కానీ మరొకలా ప్రయోజనాన్ని పొందడం కానీ ఇక సాధ్యం కాదు అని బిగుసుకుపోయినటువంటి స్థితి ఏర్పడిందనుకోండి, అటువంటి పరిస్థితులలో దానికి పరిష్కారం ఒకే ఒక్క కారణం చేత ఉంటుంది. అది గోవు ద్వారా మాత్రమే సమకూరుతుంది. అంత గొప్ప రూపం ఆ గోవు యొక్క స్వరూపం. అందుకే గోవుని సేవించడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చెయ్యడం, గోవుకి నమస్కారం చెయ్యడం, ఇవన్నీ కూడా చాలా చాలా అధికమైనటువంటి పుణ్యములుగా కీర్తింపబడ్డాయి. మీరు వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే కాలగతి యందు ఒకానొకప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది. సృష్టి అవాంతర ప్రళయము, మహాప్రళయము అని రెండుగా ప్రళయాన్ని పొందుతూ ఉంటుంది. అవాంతర ప్రళయము వేరు, మహాప్రళయము వేరు. మహాప్రళయములో ఉదకములు కూడా ఉండవు. ఉదకములు కూడా లేకుండా కేవలం పరమాత్మ ఒక్కడే ప్రకాశిస్తూ ఉండిపోతాడు. ఇక సూర్యచంద్రుల యొక్క గతులు కూడా ఉండవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.